ఈ రవ్వ ఏ ఏ రవ్వతోని ప్రిపేర్ చేసిండ్రో మీరు గుర్తుపట్టలేరు. నేను ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను. ఈ రవ్వ చాలా టేస్ట్గా ఉంటుంది, మీరందరూ చేసుకోవాలి. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను జొన్న రొట్టెలతో ఉప్మా చేసి చూపించాలనుకుంటున్నాను. ఈ జొన్న రొట్టెలో కొంచెం ఈ రవ్వ కూడా వేస్తే చాలా బాగుంటుంది. బొంబాయి రవ్వ. ఇవి రాత్రి చేసిన ఈ రొట్టెలు. ఈ రాత్రి చేస్తే ఉదయం గట్టిగా అయినవి, ఇలా గట్టిగా అయినవి, తిననీకి వస్తలేదు, గట్టిగా అయినాయి. అందుకోసం నేను ఉప్మా వేసుకొని తినాలనే ఉద్దేశంతో నేను ఇలా ఉప్మా వేస్తున్నా. ఇది కొంచెం ఇలా మొత్తం ఇలా వేసుకొని కొంచెం తడి చేసుకోవాలి. కొంచెం తడి చేసుకొని ఇది మొత్తం ఇలా తడి చేసుకోవాలి. కొంచెం నానిన తర్వాత మొత్తం చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇవి బయట ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ చేసుకోవాలి. దీంట్లో కావలసిన పదార్థాలు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం ఎండుమిరపకాయలు, ఈ పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొన్ని పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా తురుముకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఒక టమాటా చిన్న కట్ చేసుకొని కొన్ని పల్లీలు, కొంచెం కరివేపాకు పొడి, కొంచెం ఈ లాస్ట్కు కొత్తిమీర. ఇలా గ్రైండర్కు వేసుకున్న ఇలా పొడి రవ్వలాగా వేసుకోవాలి. రవ్వలాగా వేసుకుంటేనే ఉప్మా బాగుంటుంది. ఇలా స్టవ్ పైన పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఇది కొంచెం సేపు వేగనిచ్చుకోవాలి. కొంచెం వేగితే కొంచెం బాగుంటాయి కాబట్టి కొంచెం దూరగా వేయించుకోవాలి. ఈ రొట్టెలు బయట జొన్న రొట్టెలు ఎక్కువ రేటు జొన్నలు బయట కొంటే 20 రూపాయలకు ఒకటి. ఇలా వేస్ట్ చేయకుండా ఇలా ఉప్మా వేసుకొని తినచ్చు. ఇలా మిగిలిపోయినాయి గట్టిగా అయితే తినాలనిపించదు. తొందరగా చేసుకోవాలి. మరి ఎక్కువ రోజులు అవి అయితే బాగుండవు. ఒక రోజు 2 రోజులు అయితే టేస్ట్ బాగుంటాయి. పడేయక ముందే ఇలా చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం రవ్వ కూడా కొంచెం సేపు వేగనిచ్చుకోవాలి. దూరగా వేగనిచ్చుకోవాలి. ఇలా దీంట్లో ఈ ఉప్మాలో ఈ క్యారెట్ తురుము కూడా కొంచెం వేసుకోవాలి, చాలా బాగుంటుంది. కొంచెం దూరంగా వేగిన తర్వాత ఇంకో పాన్ పెట్టుకోవాలి. మంట కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. ఇప్పుడు కావాలి కదా, పాన్ కావాలి కాబట్టి కొంచెం పెద్దగా పెట్టుకొని కాగిన తర్వాత ఆయిల్ నీరంతా పోయిన తర్వాత కొంచెం ఆయిల్ 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పోయింది నీళ్ళు కొంచెం ఉంది. ఆయిల్ 2 స్పూన్లు వేసిన సరిపోతుంది. ఎక్కువ వేసుకునే ఏం బాగుంటుంది. ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్ వేడి అయింది. కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం పల్లీలు ముందే వేస్తే కొంచెం వేగుతాయి. అందుకోసం కొంచెం ముందే వేసుకున్నా. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయ
సన్నగా తురుము పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇవి కొంచెం ఉల్లిపాయలు కొంచెం ఉడికిన తర్వాత కొంచెం మెత్తబడాలి ఉల్లిపాయలు. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరి ఎక్కువ అయితే మాడిపోతాయి, తొందరగా మాడుతాయి. కొంచెం చిన్నగా పెట్టుకోవాలి. కొంచెం ఎండుమిరపకాయలు ముందే వేస్తే మాడిపోతాయి కాబట్టి తర్వాత వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు. ఇప్పుడు తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు, ఇవన్నీ కలుపుకొని ఇది కొత్తిమీర కొంచెం ఇవన్నీ కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. మూత తీసి కొంచెం ఉడికిందా లేదా ఇలా కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటే కొంచెం మాడకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి మంట. ఎక్కువ అయితే మాడుతుంది, రుచి ఉండదు. ఇలా కలుపుకొని కొంచెం కరివేపాకు పొడి, కొంచెం ధనియాల పొడి టేస్ట్ కోసం బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టుకోవాలి. కొంచెం ఉడకాలి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఈ గ్లాస్ తోటి 1.5 అయింది. ఈ జొన్న రొట్టెల పొడి 1.5 అయింది. ఈ గ్లాస్ తోటి ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి. వాటరు గ్లాస్ తోటి 1.5కు 3 పోస్తున్నాను. 3 పోస్తే సరిపోతాయి. మరీ ఎక్కువ అయితే కూడా మెత్తగా అవుతుంది. మనం మెత్తగా కావాలంటే కొంచెం తక్కువ పోసుకోవాలి, ఎక్కువ పోసుకోవాలి. కొంచెం మామూలుగా ఉండాలంటే 3 పోస్తే సరిపోతుంది. కొంచెం ఉప్పు, ఒక చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ వేసిన ఉప్పు వేసి కొంచెంసేపు బాగా మంచిగా మసలనివ్వాలి. చాలా మంచిగా అనిపిస్తుంది, బాగుంది. కొంచెంసేపు మూత పెట్టి వంట కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. ఇలా వాటర్ బాగా మసిలిన తర్వాత ఇది కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇలా చిన్న మంట మీద ఇలా మంచిగా ఉడకనిచ్చుకోవాలి. ఇలా మధ్యలో ఒకసారి కలపాలి. ఇలా మంచిగా అయిందా లేదా చూసుకోవాలి. కొంచెం మంచిగా ఉడికితే అయినట్టు. ఇంకా కొంచెం ఒక 5 నిమిషాలు అయితే ఇంకా మంచిగా అవుతుంది. మంచిగా ఉడకాలి కదా, ఉడికితేనే టేస్ట్ వస్తుంది. ఇంకా కొంచెం ఉడకనివ్వాలి. ఉప్మా రెడీ అయ్యింది. స్టవ్ బంద్ చేసుకోవాలి. ఒక బౌల్లో తీసుకోవాలి. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఈ జొన్న రొట్టెల ఉప్మా రెడీ.
చాలా బాగుంది. ఇలా మీరందరూ చేసుకోవాలి, అందుకే నేను చూపిస్తున్నాను. ఈ ఉప్మా చాలా బాగుంది, మీరు అందరూ చేసుకోవాలి. ఈ ఉప్మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.